అని ఆగు. అని అని ఆ నోటిలేయ. సీతక్క, ఓ సీతక్క, సీతక్క. అనియా ఆకని పిలవరా. ఎందుకే? నువ్వు పిలవరా. సరే సీతక్క, ఓ సీతకోయ్, సీతక్క, ఇదిగో సీతకోయ్. మా చెల్లెలు వెళ్తుందిరా. ఇలారా. ఏంటమ్మా ఈ నోట్ నీకు ఎవరిచ్చారో గుర్తుందా? ఏ నోటు? ఈ నోటు. ఓ ఈ నోటా? ఇంతకు ముందే మన మున్సిపాలిటీ అక్కుంది కదా, ఆ నోకాలు ఇచ్చింది. నీకు బాగా గుర్తుందా? ఈ నోటు నూకాలకే ఇచ్చిందా? ఆ, గుర్తుండకపోవడానికి అది అన్న సంవత్సరం క్రితం ఇచ్చిందా? 10 నిమిషాల కిందటే ఇచ్చింది. పైగా అది తప్ప బోణి బేరమే లేదు. నూకాలక్క, అక్క దొరికిందా? నువ్వా సిట్టి లోపలికొచ్చావేటి? నేనెట్ సెత్తంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో పడేశాను. నాకు తెలిసి నీ డబ్బా ఆడనే పడిపోయి ఉంటది. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు సిట్టి? ఏం లేదక్క, నువ్వెళ్ళు. సరేలే. ఈ 500 నోట్ వెనక చాలా పెద్ద కథే ఉంది. ఏం కథ ఉంది? మన డబ్బులు పోయినాయని చెప్పాను కదా. చెప్పావు. ప్రతి నోటు మీద నాన్న అని రాయడం నాకు అలవాటుందని నీకు తెలుసు కదా. తెలుసు. చూడు, ఈ 500 నోట్ చూడు. అయ్యో బాబోయ్, అంటే ఈ నోటు మందేరా అన్నయ్య. అంటే ఆ డబ్బులు కొట్టేసింది ఆ నూకాలకే. అమ్మ దీనమ్మ. ఇప్పుడే దానికి రేవిట్టేసి వచ్చేస్తాను చూడు. ఆగ్రా అన్నయ్య, నువ్వెళ్ళి అడిగితే మాత్రం ఈ నోట్ నేను ఇచ్చానని ఒప్పుకుంటుందా? లేదా ఏం చేస్తదే? చుట్టట్టుకుని రోడ్డు మీద లాకొచ్చి కొడేస్తుందా అని ఏమనుకుంటుందో. కొట్టింది సాలే, ఆగు. ముళ్ళ మీద బట్టడితే మెల్లిగా తీసుకోవాలి, ఎగిరెగిరి పడకూడదు. తేడా వస్తే మనదే సిరిగిపోద్ది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? పోయిన డబ్బులు ఎలా రాబట్టాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో, నా పని మీద నేనుంటా. అలాగే. నూకాలక్క, డబ్బులు డబ్బా కొట్టేసి డంపింగ్ యార్డ్లో పడేస్తానని చెప్తావా? ఇక కాసుకో. ఏంటి చిట్టమ్మా, సైకిల్ తెచ్చి నా బండికి అడ్డంగా పెట్టావు? ఏట్లేద్దాసన్య, మా ఇంట్లో డబ్బుల డబ్బా పోయిందని నీకు తెలుసు కదా. అవును. ఆ డబ్బుల డబ్బా డంపింగ్ యార్డ్లో పడేశానని నూకాలక్క చెప్పింది కదా. అవును, చెప్పింది. ఆ డబ్బుల డబ్బా పోలేదన్నా, మా ఊళ్ళో ఒక ఆవిడకి దొరికింది. కాదు కాదు, ఒక ఆవిడ నొక్కేసి దాచేసింది. మా ఆవిడేం దాయలేదు. గుమ్మడికాయల దొంగ ఎవడు అంటే భుజాలు తడుముకున్నట్టు ఎవరో డబ్బులు దాచినందుకు నువ్వెందుకు కంగారడిపోతున్నావన్నా? నేనెందుకు కంగారు పడతాను? ఒకవేళ గాని
ఆ డబ్బుల డబ్బా మా ఆవిడ తీసిందేమో అనుకుంటావని చెబుతున్నాను. అది నిజమేలే. కాకపోతే గుడ్ న్యూస్ దాసన్నా. గుడ్ న్యూసా? ఏంటదే? డబ్బుల డబ్బా పోయిందని చెప్పాను కదా, అవును. అందులో ఒక నోటు ఇయాల నా షాప్ కాడికి వచ్చింది. ఏంటి? ఆ నోట్ నీ షాప్కి వచ్చిందా? అవును, కూరగాయలు అమ్మే ఆవిడ వచ్చి నా దగ్గర సీట్లు కొని ఆ నోట్ ఇచ్చింది. ఏటి నోటు నా దాకా వచ్చిందనగానే నీ నోట మాట ఆగిపోయింది. ఏట్లే చిట్టమ్మా, ఆ కూరగాయలు ఆవిడిచ్చిన నోటు నీ డబ్బాలో నోటేనని నీకెలా తెలుసు? ఎలా తెలుసా? ఇలాగా చూసావు కదన్నా, నోటు మీద నాన్న అని రాసింది. మా నాన్న కోసం దాసే ప్రతి నోటు మీద నాన్న అని రాయటం నా అలవాటు. పాపం ఆ విషయం తెలియక ఆనాడు డబ్బులు నొక్కేసింది, ఈనాడు ఈ నోటు బయటెట్టేసింది. అది అలా 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 చేతులు మారి చివరాఖరికి నా చేతికి చేరింది. ఆ డబ్బులు ఖర్చెట్టాలంటే ఆ దొంగకున్న దారి ఒక్కటే. ఏంటది? ఈ నోట్ల మీదున్న పేర్లన్నీ సరిపోలేదనుకో, ఇలాగే నోటు తర్వాత నోటు, నోటు తర్వాత నోటు బయటకొచ్చేస్తాయి. ఆ చెయ్యి ఈ చెయ్యి మారి నాకు చేరతాయి. ఆ తర్వాత దానికి కొంటదే సాకిరేవే. అవునవును, అది నిజమే. కాకపోతే ఆ నోట్ల మీదున్న పేర్లన్నీ సరిపెత్తే పట్టుకోలేను. అయినా సరిపోయేలోపు పట్టుకుంటాలే. వద్దందాసనా? ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళిపోయి ఆ నోట్ల మీద పేర్లన్నీ సరిపోయాలి. లేదంటే ఏదో ఒక రోజు చిట్టమ్మకి నేను నా పిల్లని దొరికిపోతాం. నాకు తెలుసన్నా, వెంటనే వెళ్ళి ఆ నోట్ల మీదున్న పేర్లన్నీ సరిపెత్తావని. మీ ప్లాన్లు మీకుంటే నా ప్లాన్లు నాకు ఉంటాయి కదా. ఏంటక్క అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మన రవిచంద్ర గురించిరా. ఏటి అల్లుడు గురించా? అవును, నిన్న హాస్పిటల్లో వాడు చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నాను. ఊరుకోక, అల్లుడు ఎందుకు అబద్ధం చెప్తాడు? గురువుగారు చెప్పినట్టు వాడి జాతకం నిజమే అయితే వాడు ఖచ్చితంగా అబద్ధమే చెప్తాడు. అంటే ఆ సిట్టమ్మకి అల్లుడికి పరిచయం లేదన్నది అబద్ధం అంటావా అని నా అనుమానం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిచయం వల్ల వీణ్ణి కాపాడిందా లేదా అనుకోకుండానే కాపాడిందా అన్నది నేను తేలుస్తాను. ఎలాగక్క? గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. దా టిఫిన్ చేద్దు గాని. ఇదిగో అల్లుడు, మొన్న ఆ డంపింగ్ యార్డ్ దగ్గర నేను కాపాడి నిన్ను హాస్పిటల్లో చేర్పించిందే ఆ అమ్మాయి పేరేటి? ఆ అమ్మాయి పేరు చిట్టమ్మ మావయ్య. గతంలో ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదన్నావు, ఎప్పుడు కలవలేదన్నావు. మరి ఆ అమ్మాయి పేరు నీకెలా తెలుసు రవి?
చచ్చా, అనుకోకుండా నోరు జారని ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా? ఇంతకు ముందు నీకు చిట్టమ్మతో పరిచయం ఉందా? ఆ పరిచయం వల్లే ఆ అమ్మాయి నిన్ను కాపాడిందా? లేదమ్మా, గతంలో నాకు పరిచయం కూడా లేదు. మరైతే ఆ అమ్మాయి పేరు చిట్టమ్మ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? అది డాక్టర్ చెప్పాడమ్మా, డాక్టర్. లేదు, నా అనుమానమే నిజమయ్యేలా ఉంది. నా దగ్గర వీడేదో దాస్తున్నాడు. ఓకే నాన్న, నువ్వు తిను. పాపం ఆ అమ్మాయికి నువ్వెవరో తెలియకపోయినా పేనాలకు తెగించి మరీ నిన్ను కాపాడింది. అంతేనా? నాకెందుకు లేని రోడ్డు మీద వదిలేకుండా హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించి మరీ వెళ్ళింది. అసలు ఆ అమ్మాయికి ఎంత చేసినా తక్కువే కత్తమ్ముడు. అవునక్క, కనీసం ఒక థ్యాంక్స్ అయినా చెప్పాలి, లేదంటే మనం మనుషులమే కాదు. కరెక్ట్ రా. నాన్న రవి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పు నాన్నా. అంతేకాదు, ఓ 10,000 గిఫ్ట్గా కూడా ఇవ్వు. అలాగేనమ్మా. కాకపోతే కాకపోతే ఆ చిట్టమ్మ పనిచేస్తే డబ్బులు తీసుకుంటుంది తప్ప సాయం చేస్తే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోదమ్మా. ఓ, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు రవి? ఛా, మళ్ళీ నోరు జారను. అడుగుతుంది కదా, చెప్పలుడు. ఆ అమ్మాయి పని చేస్తేనే డబ్బులు తీసుకుంటుందని, సాయం చేస్తే డబ్బులు తీసుకోదని నీకెలా తెలుసు? అంటే ఆ పిల్ల నువ్వు కలిసి ముందు తిరిగారా? ఆ పరిచయం వల్లే బుద్ధులన్నీ నీకు తెలిసిపోయినాయా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య నువ్వు? ముందు వెనక తెలుసుకోకుండా మాట్లాడద్దు. అమ్మా, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే నేనే తనకు డబ్బులు ఇవ్వబోయాను. అప్పుడు నేను పని చేస్తే డబ్బులు తీసుకుంటాను తప్ప సాయం చేస్తే తీసుకోనని చెప్పింది. అదే మాట నీకు చెప్పాను. ఆ మాత్రం దానికే గతంలో నీకు పరిచయం ఉందా, ఇంతకు ముందు కలిసి తిరిగారా అని ఏవేవో మాట్లాడుతున్నారు. నేను హట్ అయ్యానమ్మా. రేయ్, ఎంతైనా నేను నీ కమ్మనిరా. నీ మాటల్లో తడబాటు చూసినప్పుడే నాకు అర్థమైంది నువ్వెక్కడో తప్పటడుగులు వేశావని. ఆ అడుగులేంటో నేను కనిపెడతా. మావయ్య మాటలు నువ్వు పట్టించుకోవద్దురా. ఒరే తమ్ముడు, అల్లుడికి సారీ చెప్పు. సరేనక్క, సారీ అల్లుడు, ఏట అనుకోకు. నాన్న రవి, నువ్వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్పాలిరా. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. సరే. అదేటక్క, థ్యాంక్స్ చెప్పమనగానే అల్లుడు అంతా అడావుడిగా పరిగెత్తాడు. వెళ్ళమనగానే ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తాడంటే ఖచ్చితంగా ఆ చిట్టమ్మ ఎక్కడుందో వీడికి తెలుసు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే వాణ్ణి మనం ఫాలో అవ్వాలి. పద, వెళ్దాం. అనియా, రబ్బర్లున్నాయా? జడకు వేసుకునే రబ్బర్ లేవమ్మా. ఏహ, ఆ రబ్బర్లు కావా. చిన్నపిల్లలు పేపర్ల మీద సరుకుంటారే ఆ రబ్బర్లు. ఓహో, ఆ ఎరైజర్లా ఉన్నాయమ్మా. ఎంజర్లు అదేలేమ్మా, నువ్వు అడిగిన రబ్బర్లే, అవే ఉన్నాయి అంటున్నా. ఎన్నున్నాయి? నీకెన్ని కావాలమ్మా? నీ కాడ ఎన్నుంటే అన్ని కావాలా? నా దగ్గర 50 ఉన్నాయి, కావాలా ఏంటి? ఒక్కోటి ఎంత? ఒక్కొక్కటి 5 రూపాయలమ్మా. అంటే అన్ని
కలిపి 250 రూపాయలు. ఆ, అంతేనమ్మా. ఇదిగో అన్న 500. ఆ 50 రబ్బర్లు ఇచ్చి మిగతావి పెన్నులు పెన్సిల్ ఇచ్చే. అలాగేనమ్మా. ఆ, ఒక్కదానివే ఇన్ని రబ్బర్లు ఏం చేసుకుంటావమ్మా? తలరాతని సెరుపుకుందామని. ఆ? తలరాత చెరుపుకుంటావా? అవునన్నా, దేవుడు నా తలరాత సరిగా రాయలేదన్నా, చేత్తో సెరిపేసుకుందామని అనుకుంటున్నాను. అందుకే ఒక 50 రబ్బర్లు కొనేసి సెరిపేసుకుందామని అనుకుంటున్నా. రబ్బర్తో తలరాత చెరిపేసుకోచేటి? షాకేంది సాల్ గాని ఆ రబ్బర్లివా. అలాగలాగే. యాభై ఉన్నాయా? ఆ, ఆ, లెక్కెట్టుకో కావాలంటే. ఆ పెన్నులు పెన్సిల్ కూడా ఇచ్చే. చాలు 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 చాలు. ఆ? ఇంకోసారి చూసుకోమ్మా మొత్తం. ఇందా సరిపోయినా. అతను హాయ్ చిట్టమ్మా. అబ్బా, సమయానికి భలే వచ్చావుడెవరు. ఇక్కడేం చేస్తున్నావు చిట్టమ్మా? మా నాన్న కంటాపరేషన్ కోసం డబ్బులు కావాలని చెప్పాను కదా. అవును చెప్పావు. ఆ డబ్బుల కోసం రబ్బర్లు అమ్ముకుందామని అనుకుంటున్నాను. ఆ? రబ్బర్లు అమ్మితే కంటి ఆపరేషన్కి సరిపడా డబ్బులు వస్తాయా? లేదు, పోగొట్టుకున్న డబ్బు తిరిగొస్తుంది. నువ్వు డబ్బులు పోగొట్టుకున్నావా? ఆ, అదో పెద్ద కథలే. ఆ కథంతా తర్వాత చెప్తాను. చిన్న సాయం చేస్తావా? నువ్వు అడిగితే సాయం ఏంటి చిట్టమ్మా, ఏమైనా చేస్తాను. మీ నాన్న కంటి ఆపరేషన్ కోసం డబ్బులు ఏమన్నా ఇమ్మంటావా? నిజంగా ఇస్తావా? హా, ఇస్తాను. నేను నీకేమవుతానని అంత డబ్బిస్తానంటున్నావు? నువ్వు నాకు మా అమ్మ కంటే ఎక్కువ చిట్టమ్మా. ఈ ఏటి మాట్లాడుతున్నావు? ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు చిట్టమ్మా. చూడగానే ప్రేమించేంత గొప్ప మనసు నీది. ఒకసారి మాట్లాడగానే ఇష్టపడేంత మంచి మానవత్వం నీది. నేను మీ అమ్మా నాన్నే కాదు, నాలాంటి చాలా మంది ఇష్టపడతారు. నువ్వనుకున్నట్టు కాదు, మంచి ఫ్రెండ్గా. అమ్మయ్యా, బతికించావురా బాబు. ఇప్పటి కాలం కుర్రాళ్ళ ఇంకేదో చెప్తావని అనుకున్నాను. ఏం చెప్తాననుకున్నావు? ఏం లేదులే. చెప్పు, నేనేం చెప్తాననుకున్నావు? ఏట్లేదని చెప్పానా? అర్థమైందిలే. ఆ? ఏటర్థమైంది? ఐ లవ్. నువ్వేటి చెప్తావో నాకు అర్థమైందిలే. అట్లాంటివి మన ఒంటికి గిట్టావు. నేను అడిగిన సాయం చేస్తావా సేవా? చెప్పాను కదా చిట్టి, నువ్వేం అడిగినా నేను చేయడానికి సిద్ధమని. అవును, ఏం చేయమంటావో చెప్పు. ఒక నిమిషం. ఈ రబ్బర్లు మొత్తం అమ్మేయాలా? వాట్? నేను ఎరేజర్స్ అమ్ముకోవాలా? ఏం సర్లో? అదే ఆ రబ్బర్స్ అమ్మాలా? తెలుగులోనే కదా చెప్పాను, తెలుగు అర్థం కదా ఏంటి? అర్థమవుతుంది, కానీ ఆ రబ్బర్లు అమ్మితే నీకేం వస్తుంది? చెప్పాను కదా, పోయిన డబ్బు తిరిగొస్తుందని. ఎలా తిరిగి వస్తుంది? అది జరిగింది. ఓ, అదా విషయం. ఇప్పుడు చెప్పు, అమ్ముతావా లేదా? నేను అమ్మను, అమ్మి చూపిస్తాను. ఇవ్వు.
రండి బాబు రండి, హోల్సేల్ రేట్ కి రబ్బర్లు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇది కూడా ఎవరు ఓవర్ యాక్షన్ చేయకో. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని నీకు చెప్పానా? ఆహా చెప్పలేదు, ఏదో ఫ్లోలో అలా. నువ్వు ఫ్లోలో ఏం వాడద్దు కానీ నేను చెప్పింది నువ్వు చెయ్యి చాలు.